హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్మజ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎండాకాలం ఎండలైతే విపరీతంగా మండుతున్నాయి కదండి. అసలు బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుందన్నమాట, అలా ఉన్నాయి. అక్కడ ఇక్కడ వర్షాలు పడుతున్నాయి అంటున్నారు కానీ మాకైతే ఒక్క చుక్క వర్షం కూడా లేదండి. వేడైతే గాల్పు బాగా తగులుతుంది. అంటే మొక్కలకైతే ఎండ అంత తగలదండి. మార్నింగ్ టైం ఏదో కొంతసేపు తగులుతుంది అంతే, కానీ గాల్పు అయితే బాగా కొడుతుందండి మొక్కలకు కూడాని. అక్కడికి నేను పొద్దున్నే ఫుల్గా పోసేస్తానండి నీళ్ళు. మళ్ళీ సాయంత్రానికి అవి తోటకూర కాడల్లా వాలిపోతున్నాయి అన్నమాట. ఇంక నుంచి 2 పూట్ల పోయాలి నీళ్ళు మొక్కల్లోని. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే, మనం ఆల్రెడీ మన చామంతి మొక్కకు పూసిన పువ్వులన్నీ కట్ చేసేసాం కదండి. అయితే కొమ్మలు కూడా కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను అదే చూపిస్తున్నాను మీకు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను షార్ట్ వీడియోస్ అన్నీ కొంచెం ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే నేను మొక్కలకు ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉంటాను, అవి ఎలా ఉన్నాయి, గ్రోతింగ్ ఏంటి అనేది నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నానండి. అవి కూడా ఫాలో అవ్వండి. అలాగే వీడియోని చూసిన వాళ్ళంతా ఒక లైక్ అయితే ఇవ్వండి. చూస్తున్నారు కదండి చామంతి మొక్క అవ్వడానికి మొగ్గలు అయితే చాలా ఉన్నాయండి ఇంకా దాన్ని. కానీ ఇప్పుడు కట్ చేయకపోతే మళ్ళీ 2 మంత్స్లో అవన్నీ మళ్ళీ చిగుళ్ళు ఇవి రావాలి కదా కొంచెం. అందుకని ఇంకా అవి ఉంచినా కూడా 2 మంత్స్ పడుతుందండి అవి మొగ్గలన్నీ మళ్ళీ విచ్చుకునేసరికి అవన్నీ. అందుకనే ఎందుకని చెప్పి కట్ చేసేస్తున్నాను. ఇంకా అవన్నీ ముదురు కొమ్మలేనండి. ఇంకా మనం ఇప్పుడు కట్ చేసేస్తే ఇంకొక 2 నెలలకి మళ్ళీ కొంచెం మన వర్షాలు పడ్డ టైంకి అవన్నీ అక్కడ స్టెమ్స్ మళ్ళీ కొత్త వేసుకుని వస్తాయన్నమాట. అంతేకాదండి, కింద ఆల్రెడీ చామంతి మొక్క కింద మొత్తం ఏర్లు బాగా పాకేసి ఉంటాయి కదండి. కింద కూడా బాగా వస్తాయండి మొక్కలు మనకి. అవి ఏమవుతుందంటే నీడ అది అంత పైన అవన్నీ మూసేసేసరికి కింద మొక్కలు పైకి రావట్లేదండి. అందుకని నేనే ఇప్పుడు అవి కట్ చేసేస్తే కింద కూడా మనకి రేపు జూన్ జూలై నాటికి ఆ కింద కూడా కొంచెం పైకి ఎదగడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని చెప్పి నేను ఇంక ఈ టైంలోనే కటింగ్ చేసేస్తున్నానండి. అయితే ఇంక దాన్ని ఉన్న పెద్ద పెద్ద ఆకులు కూడా చూస్తున్నారు కదండి, అవన్నీ కూడా తీసేసాను. ఎందుకు అంటే కింద మొక్కలకి కొంచెం గాలి వెలుతురు అవన్నీ తగిలితే మొక్క బాగా ఎదుగుతుంది కదండి. అందులో చామంతి మొక్కకి ఎండ అయితే ఉండాలండి, ఎక్కువే ఉండాలి ఎండ. అలానే ఈ ఎండ కాదండి, సమ్మర్ ఎండ కాదు, మామూలుగా అయితే ఎండ బాగుండాలి దాంట్లో చామంతి మొక్కకి. చూస్తున్నారా మొక్క ఎలా ఉంది. ఇప్పుడు కటింగ్ చేసేసిన తర్వాత అయితే ఆ కొమ్మల్ని నేను పడేయను కదండి, గుచ్చేస్తాను కదా. ఎందుకు అంటే వస్తే వస్తాయి, లేకపోతే లేదండి. అందులోనూ ఏంటంటే ఎండాకాలం కదండి, కొంచెం డౌటే. సర్లే అయినా సరే గుచ్చేస్తానండి. ఇంకా ఆకులను అయితే పాడేయనండి, వాటిని కూడా ఏం చేస్తానో చూపిస్తాను నేను. అలా ఒక చామంతి మొక్కలు ఒక్కొక్క 3 ఇంచెస్ కొమ్మల్లా కట్ చేసేసుకున్నానండి అన్నీని. కట్ చేసుకుని దాన్ని ఉన్న పెద్ద పెద్ద ఆకులన్నీ గిల్లేసాను అనమాట. గిల్లేసి పైన ఒక 2-3 ఆకులు అలా ఉంచి వాటిని అన్నిటిని గుచ్చేసుకున్నాను. అయితే ఇవి ముదురు కొమ్మలు కదండి, అదే నాకు డౌట్ మాట, వస్తాయా రావా అని. అదే మనం లేత కొమ్మలు పైన 3 ఇంచెస్ కొమ్మలండి. చామంతి మొక్క ఎప్పుడైనా సరే పైన ఉన్నవే 3 ఇంచెస్ కొమ్మలు కట్ చేసుకుని మనం గుచ్చుకుంటే ఈజీగా బతికేస్తాయండి అవైతే. అది ఇప్పుడు కాదండి, వర్షాలు పడ్డప్పుడు అలాంటప్పుడు ఎవరైనా అలా చేయండి, అవి బతుకుతాయండి. ఇవి ఏంటంటే ముదురు కొమ్మల గురించి చెప్పలేము, డౌటే. నేను అయితే కుండీల్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ గుచ్చేసానండి. సర్లే వచ్చినప్పుడు వాటిని మళ్ళీ వేరే వాటిల్లో మార్చుకోవచ్చులే అన్నట్టు గుచ్చేసాను అనమాట. అలా గుచ్చిన తర్వాత మనం వేలుతో మొదట్లో గట్టిగా మట్టి నొక్కాలండి. చామంతి మొక్కకి మాత్రం మట్టి కింద గట్టిగా ఉండాలి, అది స్ట్రాంగ్గా ఉండాలి, మట్టి లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు చూస్తున్నారు కదండి ఆ కుండీలో మనకి పెట్టిన చిట్టి చామంతి కొమ్మ ఎలా వచ్చిందో అని. ఆల్రెడీ నేను మీకు అది షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదండి. అయితే పక్కనే ఉన్నాయి చూసారా ఇంకొక 2 చిన్న చిన్న మొక్కలు, వాటి గురించి కూడా నేను ఒకసారి మీకు వీడియో పెడతానండి. అవి ఏంటో వాటి స్టోరీ కూడా ఉంది, అవి కూడా ఒకసారి నేను వీడియో చేసి పెడతాను. పుదీనా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆల్రెడీ ఒకసారి కోసేసానండి, ఒక గుప్పుడు ఆకుల వరకు కోసాను నేను. మొక్క చూసారా కటింగ్ చేసేసిన తర్వాత ఎంత ఎలా ఉందానండి. అలా ఉంటే మనకి కింద ఉన్న వాటికి కొంచెం గాలి వెలుతురు బాగా వచ్చి మొక్కలు ఎదగడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట అండి. ఇంకా నేను కట్ చేసేసి అవి కూడా గుచ్చేసిన తర్వాత వాటర్ కూడా పోసానండి. ఇదండి మన చామంతి మొక్కల స్టోరీ మాట. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మొక్కలు బాగానే ఉన్నాయండి. ఎండలకు కూడా కొంచెం హెల్తీగానే బాగానే ఉన్నాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇంకొక నెల అండి, మే నెల అంతా వీటిని ఏదో రకంగా అలా గట్టెక్కిస్తే ఇంకో జూన్ వచ్చిందంటే కొంచెం వర్షాలు పడతాయి కాబట్టి ఇంకా మనం చూసుకోవాల్సిన పనే లేదు మొక్కలకి. ఈసారి చామంతి మొక్కలు కొంచెం ఎక్కువ కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దామండి ఏమవుతుందో. అసలు అంటే కలర్స్ కలెక్ట్ చేయాలండి. నా దగ్గర ఎక్కువ కలర్స్ లేవు. ఏమేమి ఉన్నాయి అనేది నేను ఇంకొక షార్ట్ వీడియోలో చూపిస్తానండి. నేను ఆ మొక్కల గురించి వాటి స్టోరీ అంతా చెప్తాను నేను. అయితే ఇంక ఇవన్నీ నేను తెంపేసిన పెద్ద ఆకులు అన్నాను కదండి, అవి అయితే ఇవి పాడేనండి. వీటిని కంపోస్ట్ చేస్తున్నాను నేను. అవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. మట్టి కప్పడానికి టైం కుదరక అలా ఉంచానండి అవన్నీ. అది కూడా ఒక్కొక్కసారి వీడియో చేసి చూపిస్తానండి నేను, కంపోస్ట్ ఎలా చేస్తాను అనేది. ఓకే అండి.